ఇక మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి విద్యుత్ శాఖలపై ఇప్పటికే వైట్ పేపర్ని రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం నేడు గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై వివరాలను వెల్లడించబోతున్నట్టుగా తెలిసిందే. ఇక నేటి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 3 శ్వేతపత్రాలను విడుదల చేసింది. పోలవరం, అమరావతి విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం నేడు భూదందాలు, సహజ వనరుల దోపిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. గుడ్ మార్నింగ్ మధు. ఈ రోజు మరొకసారి 4వ శ్వేతపత్రం విడుదల చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఆయన అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయనుందో దీనికి సంబంధించి గత ప్రభుత్వం భూదందాలు అలాగే సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికక్కడే విచ్చలవిడిగా భూదందాలు చేయడము, అక్రమంగా భూములు లాక్కోవడం, అలాగే ముఖ్యంగా అటవీ శాఖ భూములకు సంబంధించి అటవీ ప్రాంతాలను నరికి మరి ఆ భూములను కబ్జా చేసుకోవడం, అలాగే కొండలను కూడా తవ్వేసినటువంటి ప్రాంతాలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ నిర్వహణ అనేది చేసినటువంటి ఈ దందా పైన మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ పైన ఈ రోజు ప్రజల ముందు మరొకసారి శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉంచనున్నారు మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.